ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్. WMB పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇవాళ 5వ తేదీ జన్మించినటువంటి వారికి, అంటే 5వ నంబర్లో ఏ తేదీలు ఉంటాయని చూసుకున్నట్లయితే 5, 14, 23 ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారికి, అందులో ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉంటాయి కదా, అలాగా ఏ నెలలో జన్మిస్తే ఈ 2021 సంవత్సరంలో వాళ్ళ లైఫ్లో ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది, ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి, ఎటువంటి అభివృద్ధి ఏం చేయడం ద్వారా మార్పు వస్తుంది, అంటే ఏ వైపు వెళ్ళడం ద్వారా మార్పు వస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. మనకి చూడండి, 5వ నెంబర్ అనగా 5, 14, 23 ఈ తారీఖుల్లో ఉదాహరణకి జనవరి నెలలో పుట్టారు ఎవరైనా, జనవరి నెలలో 2021 సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే వీళ్ళకి ఖచ్చితంగా ప్రయాణాల మూలంగా లాభాలు ఉంటాయి. ఒక ప్లేస్లో ఉండడం కంటే కూడా తిరగడం ద్వారా లాభాలు అధికంగా ఉంటాయి. చేంజెస్ జరుగుతాయి. ఉన్న ప్రదేశం నుంచి మార్పు. ఒక్కోసారి చూడండి, మనం చూస్తూ ఉంటాం, నేను ఆ ఇంట్లో ఉన్నంతసేపు చాలా ఇబ్బంది పడ్డాను, బట్ నేను ప్లేస్ మారాక బాగుంది, ఆ షాప్ మార్చాక బాగుందని వింటూ ఉంటాం. అలాగా చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేటువంటిది మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతుంది. అదేవిధంగా వాటర్, ఫుడ్, ట్రావెలింగ్స్, క్యాబ్స్ నడుపుతూ ఉంటారు, ట్రావెలింగ్స్, సైన్స్ రిలేటెడ్ అండ్ ఫుడ్ రిలేటెడ్, కంప్యూటర్స్ రిలేటెడ్, కళా సంబంధమైన వీటన్నిటిలో నుంచి మీకు లబ్ధి కలుగుతుంది. అంటే వాటి వైపు వెళ్ళడం ద్వారా కూడా మీకు లాభాలు ఉంటాయి. అయితే పర్సనల్ చార్ట్లో మీకు అస్సలు అది వర్తించినప్పుడు, బాగోదు అన్నప్పుడు దట్ ఈజ్ డిఫరెంట్. బట్ ఈ చేంజెస్ మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి మీకు. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో జన్మించారు, ఉదాహరణకి 5, 23 ఆర్ 14వ తేదీలో జన్మించినటువంటి వారు ఫిబ్రవరి నెలలో 2021 సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అండ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి ప్రతిదీ. అంటే ఒక ఆఫీస్ ఉంది, ఇంకొక ఆఫీస్ పెట్టడం, లేనట్లయితే మనకి ఏంటంటే ఏదైనా అసలు ఎక్స్టెండ్ చేసుకునేటువంటి స్కోప్ అధికంగా ఉంటుంది. అలాగే సంతానం కోసం ట్రై చేసేటువంటి వారి సంతానం విషయంలో, స్కూల్స్, కాలేజెస్, పౌరహిత్యం చేసేటువంటి వారికి, లేదా కొత్తగా ఏదైనా సరే వేద సంబంధించినటువంటి నేర్చుకోవడానికి, వీటన్నిటికీ చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం వీరికి. అలాగే మార్చిలో జన్మించారు, 5, 14, 23 తారీఖుల్లో మార్చిలో జన్మించినటువంటి వారికి 2021 అనేటువంటిది ఫారెన్ ఛాన్సెస్ ఇస్తుంది. అంటే విదేశాలకు వెళ్ళడానికి స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి. అలాగే విదేశీ సంపాదన, విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కలయిక, సినిమా ఫీల్డ్, ఎనీ సోషల్ మీడియా ద్వారా వీరు ఏదైనా సరే మార్కెటింగ్ చేయాల్సినటువంటి విషయాలు, మార్కెటింగ్ విషయంలో బాగుండడం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ విషయాల్లో బ్రహ్మాండంగా సాగడం, ఇవన్నీ కూడా ఉంటాయి వీరికి. ఇక అదేవిధంగా ఏప్రిల్ నెలలో కనుక జన్మించినట్లయితే, 5వ తేదీ ఏప్రిల్ నెలలో కనుక జన్మించినట్లయితే వీరికి ప్రత్యేకంగా ఏంటంటే, వీరికి 5వ తేదీలో అన్ని నెలల కంటే కూడా ఏప్రిల్ నెలలో జన్మించినటువంటి వారికి బిజినెస్ స్కోప్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే బిజినెస్ పరంగా రకరకాల ఛాన్సెస్ వస్తాయి వీరికి. ఓ ప్రోడక్ట్ ఎవరు తీసుకొస్తారు, మీరు మార్కెటింగ్ చేయండి, మీకు ఇంత కమిషన్ ఇస్తా అంటూ ఉంటారు. లేదంటే రకరకాల వ్యక్తులు పరిచయం అవ్వడం, మీకు ఇట్లాంటి బిజినెస్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. ఒక్కోసారి మనం చూడండి, మనం ఏ బిజినెస్ చేద్దామని మనకు తట్టదు, ఆలోచన తట్టదు. కానీ వీరికి ఈసారి ఏమవుద్దంటే, ఒకే షాప్లో రకరకాల వస్తువులు అమ్మడం కానివ్వండి, బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి ఛాన్సెస్ రావడము, కొత్తగా ఏదైనా విద్యలు నేర్చుకోవడం, పర్టికులర్గా స్టూడెంట్స్ మూలంగా లాభం రావడం. అంటే ఏంటి, ఎవరికైనా స్టూడెంట్స్ ఏదైనా చెప్పడం ద్వారా వారి ద్వారా వీరికి కాస్త రాబడి రావడం, అండ్ న్యూ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవన్నీ చాలా చక్కగా ఇదవడం, మామయ్య, బావమరిది, ఫ్రెండ్స్ మూలంగా కూడా ఆఖరికి సహాయ సహకారాలు అందడం, ఇటువంటివన్నీ ఉన్నాయి వీరికి. ఇక అదేవిధంగా మనకు గనక చూసుకున్నట్లయితే మే నెలలో జన్మించినట్లయితే, మే నెలలో 5, 14, 23 తేదీల్లో మే నెలలో 2021 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే వీరికి పర్టికులర్గా ఈ సంవత్సరం నుంచి కాస్త మనీ రిలేటెడ్ విషయాల్లోని కాస్త రిలీఫ్ అనేటువంటిది,
అంటే ఏంటి, ఎప్పుడు స్ట్రెస్లో ఉన్నటువంటి మీకు ఈ సంవత్సరం కొంతవరకు మానిటరీ వైజ్గా కొంతవరకు ఫ్రీ అనేది కనిపిస్తుంది. అంటే ఎంతో టైట్ ఉన్నా, ఉదాహరణకి పోయిన సంవత్సరం ఒక 2 కోట్లకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఈ సంవత్సరానికి కనీసం తగ్గిపోతుంది దాని యొక్క ప్రభావం అనేటువంటిది. పోయిన సంవత్సరం నలుగురితో ఇబ్బంది పడినట్లయితే ఈ సంవత్సరం ఒక వ్యక్తితో ఇబ్బంది పడతారు. అంటే నేను అనేది ఏంటంటే రిలీఫ్ ఈజ్ మస్ట్. అక్కడ ఖచ్చితంగా రిలీఫ్, సుఖం అనేటువంటిది వస్తుంది 2021. సహజంగానే 2021 అనేటువంటిది మంచి బిజినెస్ ఇయర్. మరి ఎవరైనా సరే 2021లో కనుక బిజినెస్ ఏది ప్రారంభించినా అది సూపర్గా వెళ్ళేటువంటి ఇయర్గా చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడ ఏంటంటే గృహాలు కొనుక్కోవడం, వాహనాలు కొనుక్కోవడం, వివాహం అవ్వడము, ధన సంబంధంగా గ్రోత్ ఉండడము. కాస్త ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఈ తారీఖులో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా ఆభరణాలు, స్త్రీలు కనుక చూసినట్లయితే లగ్జరీ ఆభరణాలు డిఫరెంట్గా, ఇంకోటి బ్యూటీ పార్లర్స్ నడుపుతూ ఉంటారు, సినిమా ఫీల్డ్స్, క్యాబ్స్ చేసేటువంటి వారికి, వెహికల్స్ బిజినెస్ చేసేటువంటి వారికి ఆ యొక్క బిజినెస్లో వెళ్ళడం ద్వారా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక అదేవిధంగా మనకి 6వ నెలలో జన్మించారు ఉదాహరణకి, అంటే జూన్ మాసంలో కనుక 5, 23 ఆర్ 14వ తేదీల్లో జన్మించినటువంటి వారికి, జూన్ మాసంలో పుట్టినటువంటి వారికి కాస్త ఏంటంటే వీళ్ళ ఆలోచనలు ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ఆధ్యాత్మికం వైపు మళ్ళుతాయి. ఆధ్యాత్మికము ఏదో ఉంది లైఫ్ అంటే, వాట్ ఈజ్ లైఫ్, ఇది కాదు, ఇన్నర్గా జర్నీ ఏం చేయాలి, అసలు నేను ఏం చేస్తున్నాను అనేటువంటి ఒక జ్ఞానం వచ్చినట్టుగా. చూడండి, ఒక్కోసారి మనం విపరీతంగా ఒకవైపు వెళ్ళిపోయి, ఒక వేమనకి చూడండి విపరీతంగా అటువైపు వెళ్ళిపోయి ఒక్కసారికి ఒక జ్ఞానం వస్తుంది. ఆ రకంగా ఏంటంటే వీరు ఆలోచన విధానంలో సంథింగ్ జ్ఞానవంతంగా ఉండేటువంటి సంథింగ్ డిఫరెంట్గా ఆలోచిస్తారు ఇక్కడి నుంచి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రతిదాని ఎంతవరకు ఏది మనం వాడుకోవాలి, ఎంతవరకు ఏది మనం కంటిన్యూ చేయాలి, ఇది అనవసరంగా మనం అనవసరమైన వాటిలోకి వెళ్తున్నామేమో, ఎంతవరకు ఏది ఉండాలని కట్ చేసుకునే దాంట్లో ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా జూలై మాసంలో జన్మించినటువంటి వారికి కాస్త లాంగ్ టర్మ్గా ఉండేటువంటి బిజినెస్లు ఉన్నాయి. నేను దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో నాకు మంచి లాభం కలుగుతుంది. అండ్ అట్లాగే కాస్త ఈ ప్లేస్మెంట్స్ ఇప్పించేటువంటి వారు అదే ఉంటారు. ఒక పలానా దగ్గర జాబ్, పలానా దగ్గర ఇప్పించడము, పలానా సప్లై చేయడం మనుషుల్ని, ఇట్లాంటి వాటిల్లో బాగా కలిసి రావడము. ఐరన్, అదేవిధంగా కూలర్స్, ఫ్రిడ్జెస్, కోల్డ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ యొక్క జూలై మాసంలో జన్మించినటువంటి వారికి. అలాగే కాస్త ఏంటంటే వర్క్స్ కొంచెం లేట్ అవుతుంటాయి. కాకపోతే అదేవిధంగా ఆగస్టులో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క మాసంలో అంటే 5, 14, 23వ తేదీల్లో ఆగస్టులో జన్మించినటువంటి వారికి ఎటువంటిది ఉండబోతుంది, ఎటువంటిది జరగబోతుంది అని చెప్పి చూసినట్లయితే పర్టికులర్గా వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం ఎప్పటి నుంచో కొంతమంది చూడండి గృహం నిర్మించడం స్టార్ట్ చేస్తారు, 2-3 సంవత్సరాలు అవుతుంటుంది. లేదా ఒక ప్రాజెక్ట్ పట్టుకుంటారు, లేనట్లయితే ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అయిపోద్ది, ఆ సంవత్సరం అయిపోద్ది అంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి ఎండ్ అయిపోద్దండి. అంటే ఆ పని కంప్లీట్ అయిపోవాల్సిందే. కంప్లీట్ చేయడం అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది మీకు. ఈ సంవత్సరం ఎట్టి బస్సులో మనం ఈ వెంచర్ కంప్లీట్ చేయాలి, ఈ సంవత్సరం ఎట్టి బస్సులో నేను ఈ సెమిస్టర్ కంప్లీట్ చేయాలి, ఈ సంవత్సరం ఎట్టి బస్సులో నేను విద్యా సంబంధించినటువంటి క్లోజ్ అయిపోవాలి అనేటువంటి మీకు పెండింగ్ పడుతూ ఎన్నో సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నటువంటివన్నీ కూడా ఈ ఇయర్ క్లోజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక సెప్టెంబర్ మాసంలో పుట్టారు, 5, 14, 23వ తేదీలో జన్మించినటువంటి సెప్టెంబర్ మాసంలో పుట్టినటువంటి వారికి న్యూ బిగినింగ్. అంటే వీళ్ళకి గతంతో పోల్చుకుంటే, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ సంథింగ్ డిఫరెంట్గా మీకు జరగబోతుంది, అలా ఎటువంటి సందేహం లేదు. చాలా బాగుంటుంది. అంటే మంచి పేరు వస్తుంది, ఫస్ట్ నేమ్ బాగా గ్లో అవుతుంది. ఫలానా వ్యక్తి అరే ఈ పేరు ఎక్కడ విన్నా, అలా పేరు బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. బిగినింగ్ ఈ ఇయర్ నాకు కొత్తగా ఉంది అనేటువంటి ఫీలింగ్ మీకు కలుగుతుంది. న్యూ బిగినింగ్ అయింది అనేటువంటి ఫలితాలు మీరు పొందుతూ ఉంటారు, చూస్తూ ఉంటాయి ఇయర్ మొత్తం కనుక గమనించుకున్నట్లయితే 2021లో. అలాగే చూసినట్లయితే అక్టోబర్ మాసంలో పుట్టారు. అక్టోబర్ మాసం అనేటువంటిది మీకు పర్టికులర్గా మీ మైండ్ మెంటల్లీ చాలా అంటే డిప్రెషన్లో ఉన్నటువంటి వారు కావచ్చు, లేనట్లేదని కావచ్చు, మెంటల్గా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఒకే దగ్గర ఉండడం కంటే కూడా
నేను వీటిని చేంజ్ చేసుకోవడం ద్వారా నాకు మంచి చేంజెస్ వస్తాయని చెప్పి చాలా మార్పులు చేసుకుంటారు. మీరు డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మాటలు కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఆ ప్లేస్ కావచ్చు, ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకునేటువంటి పనిలో ఉంటారు. చేంజ్ చేసుకుంటారు. చేంజ్ అవ్వడం ద్వారా లాభాలు కూడా ఉంటాయి. ట్రావెలింగ్స్, లాట్ ఆఫ్ ట్రావెలింగ్స్ ఉంటాయి మీకు ఈ సంవత్సరం. అలాగే ముఖ్యంగా ఏంటంటే కాస్త కొన్నిటితో ఎమోషన్గా కనెక్ట్ అవుతారు. అది మదర్తో కావచ్చు, లేనట్లయితే ఎవరితోనైనా కానీ మీలో తెలియని ఒక మదర్లీ నేచర్ కూడా అభివృద్ధి అవుతూ ఉంటుంది. మనీ సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటుంది. కాస్త లిక్విడ్ మనీని కాస్త ఎక్కువగా చూస్తూ ఉంటారు గతంతో పోల్చుకుంటే, లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే. ఇక అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ నవంబర్ మాసంలో కనుక జన్మించినట్లయితే ఎవరైనా సరే 5, 14, 23 తేదీల్లో నవంబర్ మాసంలో జన్మించినటువంటి వారికి ఎనీ ఇయర్ ఈ 2021 ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే పర్టికులర్గా మీకు ఏంటంటే ఈ 2021 మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు పెరుగుతారు. పలానా వ్యక్తి అలా చేస్తున్నాడు, చాలా సక్సెస్ ఉంది కదా, నేను కూడా ఫాలో అవుతాను అతన్ని అని మిమ్మల్ని ఫాలో అయ్యేవారు పెరుగుతారు. మిమ్మల్ని ఒక గైడ్గా చూడటం మొదలు పెడతారు. మీరు కూడా నలుగురికి గైడ్ చేయాలి, నలుగురికి ఏదైనా సరే మీ ద్వారా కొంత వెళ్ళాలనేటువంటి దీంట్లో ఉంటారు. బ్యాంకింగ్ వర్క్స్ చక్కగా అవుతాయి. గురువుల నుంచి కూడా మీకు గైడింగ్ లభిస్తుంది, ఫాదర్ నుంచి, గురువుల నుంచి. అండ్ అట్లాగే సంతాన సంబంధించినటువంటి అభివృద్ధి ఉంటుంది. మీ పిల్లల కోసం బాధపడుతున్నారు, ఉదాహరణకి వాళ్ళు సరిగ్గా అభివృద్ధిలోకి రాలేదని, మీ సంతానం విషయంలో మంచి విషయాలు మీరు వింటారంటే వాళ్ళ గ్రోత్ గురించి మీరు వినడం జరుగుతుంది ఈ సంవత్సరంలో. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్, భగవత్ సంబంధమైనటువంటి ఒక సంథింగ్ మనకేదో ఒక ఎనర్జీ పనిచేస్తుంది అనేటువంటి ఫీల్ కలగడం, ఇవన్నీ ఉంటాయి. అలాగే మీరు డిసెంబర్ మాసంలో జన్మించినట్లయితే 5, 14, 23 తేదీల వాళ్ళు డిసెంబర్ మాసంలో జన్మించినటువంటి వారికి పర్టికులర్గా ఈ మాసం, ఈ యొక్క సంవత్సరం 2021లో సూపర్ గ్రోత్ అంటే ఏ విషయాల్లో గ్రోత్ ఉంటుంది అని చెప్పి చూసినట్లయితే విదేశాలకు వెళ్ళేటువంటి, కాకపోతే ఏంటంటే కాస్త ఇమాజినేషన్లు ఎక్కువగా ఉంటారు. అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో అనే ఒక ఇమాజినేషన్స్ పెరుగుతూ ఉంటాయి. విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో కాస్త సహాయ సహకారాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మంచి ఫాస్ట్గా మూవ్ అవ్వడం మీ లైఫ్లో. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కానీ, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వాటితో కొంత లబ్ధి పొందడం కానీ, ఇటువంటివన్నీ కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, సీరియల్స్ తీసేటువంటి వారికి, యూట్యూబ్ ఛానల్స్ నడిపేటువంటి వారికి చాలా బాగుంటుంది. అంటే ఆ వైపు మీకు చాలా బాగుంటుంది. ఇది 2021లో 5వ తేదీ, 5, 14, 23 తేదీలో ఏ నెలల్లో పుట్టినటువంటి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి. శ్రీమాత్రే నమః.